అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, దీని ప్రభావాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహు యొక్క మార్పు అనేది రేపు రాబోతున్నటువంటి 9 జూలై నుంచి 2025 మార్చి 17వ తారీఖు వరకు కూడా జరగబోతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి జరుగుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర అధిపతి వచ్చేటప్పటికి శని స్థానంలోకి రాహుగ్రహ మార్పు జరిగినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే శనికి రాహుకు వచ్చేటప్పటికి కంపాటబిలిటీ అనేది ఉంది. కానీ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే శని శిరస్సు భాగం వచ్చేటప్పటికి మనకు ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతుంది అన్నమాట. దాని తర్వాత 27 నక్షత్రాలు అవుతాయి. సో మొదటి 3 నక్షత్రాలు వచ్చేటప్పటికి మేషంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి కుడి కాలు మీదకి వెళ్తుంది అన్నమాట. కుడి కాలు మీదకి వెళ్తుంది. తన యొక్క రాహుగ్రహ దృష్టి అనేది కుడి కాలు మీద ఉంటుంది. ప్లస్ కృతికా నక్షత్ర జాతకులు ఎవరైతే వృషభ రాశిలో ఉన్నారో వారికి మొహం మీద, అంటే ఆ 3 నక్షత్రాలు మోముగా అంటారు అన్నమాట. సో మొహం మీద ఉంటుంది కాబట్టి వారికి అనుకూలంగానే ఉంటుంది. కృతికా నక్షత్ర జాతకులకి మంచి అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా బాగుంటుంది. సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో కానీ ఉద్యోగపరంగా కానీ మానసిక ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. కానీ రాహు మిగతా 2 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో రోహిణి నక్షత్ర జాతకులు, మృగశిర నక్షత్ర జాతకులకి
ప్రయాణాన్ని సూచిస్తాడనమాట. కాలు అనేది సూచన వచ్చేటప్పటికి ప్రయాణానికి మూల బిందువుగా ఉంటుంది కాబట్టి ప్రయాణాన్ని ఇవ్వగలుగుతాడు. దూర ప్రాంత ప్రయాణము, అబ్రాడ్ ట్రావెల్ కానీ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ప్రయాణాన్ని ఇవ్వగలుగుతాడు. ఎవరైతే ప్రయాణం ద్వారా ఒక ఎంపవర్మెంట్ కానీ లేకుండా ఉంటే వాళ్ళు పైకి రావటం కానీ, దూర ప్రాంత విద్య చేయటం కానీ, లేకుండా ఉంటే వారికి అనుకోని ప్రయాణం పొందడం కానీ, ప్రయాణ లాభం కూడా ఉంటుంది కదా, ఆ విధంగా వారికి సుఖమైనటువంటి ఇదే ఇవ్వగలుగుతాడు. వృషభ రాశి వారికి కూడా రాహుగ్రహ మార్పు శనిగ్రహ స్థానంలోకి మారినప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ గోచార రీత్యా ఎందుకంటే ఒక రాశి మారినప్పటికీ కూడా మిగతా గ్రహాలు స్థితిగతికి కూడా వృషభ రాశి మనకు కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది. ఎందుకంటే శని తన యొక్క స్థితి బాగాలేదు, 10th హౌస్లో ఉన్నాడు, అంటే రాజ్యస్థానంలో శని ఉన్నాడు. అదేవిధంగా జన్మరాశిలో గురువు ఉన్నాడు. జన్మరాశిలో గురువు ఉంటే అంత యోగించదన్నమాట. అదేవిధంగా రాజస్థానంలో శని ఉన్నప్పుడు కూడా అంత యోగించాడు. కాకపోతే రాహుగ్రహ అనుకూలత రీత్యా వీరికి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. స్పెషల్లీ ట్రావెల్లో బెనిఫిట్ ఉంటుంది. అనుకున్న ప్రయాణాల్లో కూడా పాజిటివిటీ ఉంటుంది కదా. చాలామంది దూర ప్రాంత ప్రయాణం చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ పొందగలుగుతారు. ఆ విధంగా వీరికి ట్రావెల్ వల్ల కొంచెం రాబోతున్నటువంటి 8 నెలల పాటు, ఎందుకంటే రాహు వచ్చేటప్పటికి చాలా స్లో మూవింగ్ ప్లానెట్, 0.04 degrees మూవ్ అవుతాడు. రాబోతున్నటువంటి 8 నెలల పాటు ఈ యొక్క నక్షత్రంలోనే ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంటాడు. కాబట్టి ఈ యొక్క నక్షత్ర రీత్యా వీరికి వచ్చేటప్పటికి 8 months పీరియడ్లో కొంచెం బెనిఫిట్ ఇవ్వగలుగుతాడు. 8 నెలల్లో ఎవరైనా విదేశీయానం చేసి చదువుకోవాలి, పైకి రావాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది సార్? వ్యాపారస్తులకి బాగానే ఉంటుంది ఈ యొక్క సంవత్సరం వచ్చేటప్పటికి. కాకపోతే శని యొక్క వ్యతిరేకత అనేది కొంచెం ప్రభావం చూపిస్తున్నది. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ఏంటంటే జనరల్గా వీరికి పనిలో అంటే ఎక్కువగా ట్రై చేస్తారో పని అవ్వదన్నమాట. అది అవరోధంగా జరుగుతుంటుంది. ఎందుకంటే జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. గురు ప్రభావం అనేది ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో కార్యాన్ని ఆపుతూ ఉంటాడు. అంటే చాలామంది కార్యం అవ్వట్లేదు, మనం వెళ్ళి ఏదైనా ఎంత ట్రై చేసినా సరే ముందుకు జరగట్లేదు అని చెప్పి చాలామంది మనం చుట్టుపక్కల వాళ్ళని అంటూ ఉంటారు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పుడు గురు గోచారంలో బాగాలేనప్పుడు అనుకూలంగా ఉండదు. కానీ రాహు స్థానం అనేది వీటికి అనుకూలంగా ఉంది. శని యొక్క స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం జరిగినా సరే అది వీరికి కొంచెం లాభదాయకంగా ఉండే విధంగా ఉంది. ఉద్యోగ పరంగాను, దూర ప్రాంత ప్రయాణము, ఉన్న స్థానం నుంచి వేరే చోటకి స్థల మార్పులు జరగటము, అంటే దాన్ని ఏమంటారంటే స్థానభ్రంశం అంటారు. స్థానభ్రంశం అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? వైవాహిక జీవిత రీత్యా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. అంటే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం గమనించిన జన్మరాశిలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు యొక్క దృష్టి, సప్తమ దృష్టి, పంచమ దృష్టి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మరి వాటితో పాటు భాగ్య దృష్టి కూడా ఉంటుంది కాబట్టి సంతాన యోగం కానీ లేకుండా ఉంటే వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత ఇవన్నీ ఇవ్వగలుగుతాడు. వాటిలో ఏం ప్రాబ్లం లేదు. ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా, కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవితంలో ఆరంభరిక లేనటువంటి జీవితం అనేది ఉంటుంది. ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇలా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఆరోగ్య పరిస్థితులు వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి పంచమంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు, రాజస్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. కాకపోతే అంత సాఫీగా ఉండదు ఈ రాశి వారికి. అలాగే విద్యార్థులకు విదేశీయానం ఏమన్నా ఉందంటారా? ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి విదేశీయానం గురించి వృషభ రాశి వారికి చెప్పడం జరిగింది. నేను ఇప్పుడే విదేశీయాన ప్రయత్నాలు చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే రాహు మంచి స్థానంలోకి రాబోతుంది. శనిగ్రహ నక్షత్రంలోకి వచ్చినప్పుడు వీళ్ళకి వచ్చేటప్పటికి ప్రయాణంలో రాహుగ్రహ దృష్టి వచ్చేటప్పుడు కుడికాలు మీద ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి 8 నెలల్లో విదేశీయానం ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటానికి లేకుండా ఉంటే ఉద్యోగం చేయాలి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణం చేయగలుగుతారు, సక్సెస్ అవ్వగలుగుతారు. ఆకస్మిక ధనం ఏదన్నా వచ్చే అవకాశం ఉందంటారా? ఆకస్మిక ధనం వృషభ రాశి వారికి లేదు. దానికి కారణం వచ్చేటప్పటికి గురువు అంత అనుకూలంగా లేడు. ప్లస్ పంచమంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు, 10th హౌస్లో వచ్చేటప్పటికి శని ఉన్నాడు కాబట్టి అంత అనుకూలంగా లేదు. కొంచెం ఎలా ఉంటుందంటే వీరికి టైం అనేది పాస్ అవ్వాలి, ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది వీరికి. శని స్థానంలో రాహుగ్రహం ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.